సచివాలయంలోని ధర్నీ పోర్టల్ పునర్నిర్మాణంపై సమస్యలపై అధ్యయన కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ ఫీటర్, అదేవిధంగా అడ్వకేట్ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి మధుసూదన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధరణి సమస్యను పరిష్కరించి మాతృభూమిగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ముందుగా సమస్యలపై అధ్యయనం చేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా కన్వీనర్ గా కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్లతో ప్రభుత్వం కమిటీని వేసింది. ధరణి కమిటీ ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, కొందరి కలెక్టర్లతో సమావేశమైంది. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పరిష్కారాల మార్గాలను ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ వివరించనుంది. వారి సూచనల మేరకు ప్రభుత్వం త్వరలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పోడు రైతులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. బట్టి విక్రమార్క సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. పార్టీతో సంబంధం లేకుండా అందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు 100% కృషి చేస్తామని అన్నారు. తమది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని తెలిపారు. ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 ఇప్పటికే అమలు చేశామని, మరో 2 పథకాలను ఈ నెల 27వ తేదీన అమలు చేస్తామని ప్రకటించారు. చేవెళ్లలో కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీ సమక్షంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. త్వరలో పోడు రైతులకు పట్టాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో చేపట్టిన యాదాద్రి అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే వైటీపీఎస్ పనుల పురోగతిని పరిశీలించారు. వైటీపీఎస్ లో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో సెప్టెంబర్ నాటికి 2 యూనిట్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి మంత్రివర్గంలో లేకపోవడం ఒక లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జై ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈశ్వరీబాయి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళులర్పించారు. రవీంద్ర భారతి ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఆ రోజుల్లోనే అంబేద్కర్ స్ఫూర్తిగా రాజకీయాల్లో ఈశ్వరీబాయి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. రాజకీయాల్లో రాణిస్తూనే గీతారెడ్డిని డాక్టర్ చదివించారని తెలిపారు. ప్రతి పురుషుడి విజయం వెనుకాల ఒక మహిళ ఉన్నట్లు గీతక్క ప్రతి విజయంలో డాక్టర్ సహకారం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడం తాను బాధ్యతగా భావించారని అన్నారు. In Telangana education, she was the front runner. In those days, Telangana education was a very violent education. It was not the education what we have seen in the recent district. In those days, it was a very violent education. People were so afraid going out of their houses. Many families used to get scared whether their family members will come back, because anywhere you go there will be lathi charges, firing used to take place. And there was a time where our newspapers never used to cover. In those days, BBC news used to come. People used to go through the BBC only through their radios. In those days, television was not there. So she was really a very dynamic personality. She has moved a lot and done a lot of things to the society. Really speaking, even when she was MLA, she has raised the questions in such a way where government really felt it is necessary to change the system. And that system has been almost done. You have seen the documentary, you have heard about Ishwari, the great leader of masses. And I don't want to go into more details, but only I would like to just request all of you, by celebrating such anniversaries is not enough, but at least to follow the ideals and to walk in the path laid down by our great leader Ishwari Bai. Today we need such leaders more than those days. As you all know, the oppressed and downtrodden are suffering more in the present whatever government of India and then in various governments. So you should all remember her courage
విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు, నమస్సులు. అలాగే ఈనాటి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే అనివార్య కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రతి సందర్భంలో కూడా తనకు తోడున్నానని, అలాగే అమ్మ ఈశ్వరీబాయి గారికి నిరంతరం స్ఫూర్తిగా తీసుకుంటున్నానని చెప్పే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, మీడియా మిత్రులకి, పత్రికా ప్రతినిధులకి, అలాగే ఇతర ఈశ్వరీబాయి గారి అభిమానులందరికీ, ఆమె వారసులందరికీ, ఆమె మేధో వారసులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించడానికి పూర్తిగా నిలిచి మార్గదర్శకత్వం వహించిన శ్రీమతి శైలజా రామయ్యర్ గారు వారికి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫిట్నెస్పై జాగ్రత్త వహించాలని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గోల్డ్స్ జిమ్ను షేక్పేటలో ఆయన ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా కొన్ని వర్కౌట్స్ చేసి సరదాగా గడిపారు. అత్యుత్తమ ప్రమాణాలతో జిమ్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అనిల్ కుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. రెగ్యులర్ ఫిట్నెస్ యాక్టివిటీస్తో పాటు జుంబా, యోగా సెషన్స్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు జిమ్ డైరెక్టర్ ఆలీ హసన్, మేనేజర్ కిరణ్ భాయ్ చెప్పారు. ఈరోజు షేక్పేట్ ప్రాంతంలో గోల్డ్ జిమ్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ గోల్డ్ జిమ్ ఓనర్స్ వచ్చేసి అలీభాయ్, సాదిక్ భాయ్, అజర్ భాయ్, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క గోల్డ్ జిమ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. గోల్డ్ జిమ్ అంటే ప్రపంచంలోనే చాలా ఫేమస్ జిమ్. అలాంటి జిమ్ షేక్పేట్ ప్రాంతంలో వస్తుందంటే ఇది ఇక్కడ ఉన్న యువకులందరికీ చాలా శుభవార్త. ఎందుకంటే చాలామంది ఈరోజు దూరం వెళ్ళి జిమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటిది ఈరోజు ఒక మంచి జిమ్ వాళ్ళ దగ్గరలోనే వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి జిమ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి నాకు ఈరోజు ఇక్కడ పిలిచి ఈ యొక్క జిమ్ని ఇనాగ్రేషన్ చేయించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే మా మిత్రుడు అబ్బు అలం బాయ్ గారు మాకు పర్సనల్గా చెప్పడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు దగ్గర పరిచయం. నేను చాలా ఆనందంగా ఉన్నా, ఎందుకంటే నేను కూడా ఒక యంగ్స్టర్గా జిమ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చూసిన ఎక్విప్మెంట్లు చూస్తుంటే చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ చాలామందికి నేను బెస్ట్ విషెస్ కూడా వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నా. ఈ యొక్క జిమ్ నుంచి పెద్ద ఛాంపియన్స్ రావాలని, ఒలింపిక్స్కి కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ హోంమంత్రి జానారెడ్డిని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ హోంమంత్రి జానారెడ్డిని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు. గత పాలకుల చిత్తశుద్ధి లోపంతోనే ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరువు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ముత్తంగిలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పటాన్ చెరువులోని పలు అంశాలపై రఘునందన్ రావు స్పందించారు. ముఖ్యంగా ఈదుల నాగులపల్లిలో రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవడం విచారకరమన్నారు. 153 కిలోమీటర్ల రింగ్ రోడ్ నిర్మాణం సాధ్యమైన కొల్లూరు వద్ద కిలోమీటర్ సర్వీస్ రోడ్డును ఇవ్వలేకపోవడంపై నిప్పులు చెరిగారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ సర్వీస్ రోడ్డు నిర్మాణంపై లేదంటూ మండిపడ్డారు. పటాన్ చెరువులో ఎన్నో చెరువులున్న సిద్దిపేట, కోమటి చెరువుల అభివృద్ధి చేయలేకపోవడం బాధాకరమన్నారు. ఒక్క చెరువును కూడా మినీ ట్యాంక్ బండ్ కాలేదని ఎద్దేవా చేశారు. ఏ చెర్లపల్లి టెర్మినల్, ఏ ఈదునాగులపల్లి టెర్మినల్ రెండు అయితే ఒకేసారి ప్రారంభిస్తామని చెప్పిండ్రు. అందులో చెర్లపల్లి టెర్మినల్ పూర్తయి మార్చి 24 లోపల రేపు మాపో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కానీ నాగులపల్లి టెర్మినల్ అనేది ఇంకా భూమి సేకరణ దగ్గరనే ఆగిపోవడం అనేది ఈ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరుకి దర్పరంగా మనం చూడాల్సినటువంటి అవసరం. రెండో మాట, మనం అందరం రింగ్ రోడ్ మీద పోతాం. 153 కిలోమీటర్ల రింగ్ రోడ్డును పూర్తి చేయడం సాధ్యమైంది. కానీ కొల్లూరు కాడ రైల్వే ఫ్లైఓవర్, రైల్వే బ్రిడ్జో కట్టి కొల్లూరు దగ్గర సర్వీస్ రోడ్ ఇవ్వడానికి 10 ఏళ్ల నుంచి మన ఎమ్మెల్యేలు ఏ ప్రయత్నం చేసిరో ఒకసారి ఆలోచించాలి మీరు దయచేసి.
పటాన్చెరు ఎమ్మెల్యే అదే పార్టీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అదే పార్టీ, ఈ జిల్లా మంత్రి అయితే పొద్దున్నేస్తే ఈ జిల్లాను బాగా అభివృద్ధి చేస్తున్న బంగారు తెలంగాణ అయింది అని చెప్తారు. కొల్లూరు కాడ కిలోమీటర్ కావాలని రైతులు రింగ్ రోడ్ ముంగట, హెచ్ఎండిఏ ముంగట సర్వీస్ రోడ్ పూర్తి చేయమని చెప్పి దాదాపు 10 సార్లు వంట వార్పు కార్యక్రమం చేసింది. కానీ ఎమ్మెల్యే గారికి రియల్ ఎస్టేట్ మీద, ఆయన స్వప్రయోజనాల మీద ఉన్నటువంటి ఆసక్తి, కొల్లూరు దగ్గర 1 ఎకరం సర్వీస్ రోడ్, 1 కిలోమీటర్ సర్వీస్ రోడ్ పూర్తి చేయడం పట్ల వారికి ఇంట్రెస్ట్ లేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. నేను దుబ్బాక శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల గురించి అసెంబ్లీలో మాట్లాడితే బీరంగూడ నుంచి రింగ్ రోడ్ దాకా ఒక రేడియల్ రోడ్ పూర్తయింది. ఇంకొక రేడియల్ రోడ్ చాలా ఇబ్బందికరంగా ఉంది. బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి శ్రీదేవి టాకీస్ ముందు నుంచి అమీన్పూర్ మీదుగా అది ఇంకొకటి సుల్తాన్పూర్ వరకు ఇంకొక రేడియల్ రోడ్ పూర్తి కావాలంటే ఈ రోజు దాకా కూడా దాని పనులు పూర్తి కాలేదు. డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసీ మోతి శ్రీలతారెడ్డి, అడిషనల్ కమిషనర్ కె సత్యనారాయణ, అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతి మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా మోతే శ్రీలతారెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి రాష్ట్ర బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్ష పదవికి శోభన్ రెడ్డి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ట్రెజరీ నుంచి జీతం అందుకుంటున్న సిబ్బంది ఎదుర్కొంటున్న జీవో 317 సమస్యలపై స్టడీ చేసి పరిష్కార మార్గాలను సూచించేలా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటవుతున్నది. వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ చైర్మన్గా ఉండే ఈ కమిటీలు మరో 2 మంత్రులు దుర్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉండనున్నారు. వీరు జీవో 317తో తలెత్తే సమస్యలు, అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు, గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఇకపైన ఆ సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇలాంటి అనేక అంశాలను స్టడీ చేసి తగిన సిఫార్సులతో పాటు నివేదికను సమర్పించాలని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జారీ చేసిన జీవో నంబర్ 292లో పేర్కొన్నారు. ఈ కమిటీకి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో 317 ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారితోనూ, వారు పనిచేస్తున్న హెచ్ఓడీలతోనూ, సంబంధిత డిపార్ట్మెంట్ల సెక్రటరీతోనూ చర్చించనుంది. కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించే సమావేశాలకు ఆయా డిపార్ట్మెంట్లు సెక్రటరీలు, హెచ్ఓడీలు హాజరై సహకారం అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీ తాజా జీవోలో స్పష్టం చేశారు. దాదాపు 2.5 ఏళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సబ్ కమిటీ పరిగణలోకి తీసుకుని వాటికి పరిష్కారం చూపడం లక్ష్యంగా పనిచేయనున్నది. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలపై ఆ పార్టీ నేతలు దాడులు చేయడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు బాలకసుమన్ అన్నారు. తెలంగాణ భవన్లో బాలకసుమన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిజంగానే ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లు, కాల్చివేతలు అని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలపై ప్రజాపాలన అని చెప్పుకుంటూ దాడులు చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు శంకర్పై కాంగ్రెస్ గుండాల పథకం ప్రకారం దాడి చేశారు. చంపాలని పాశవికంగా దాడికి పాల్పడ్డారు. ఇలాంటి పాశవిక దాడిని తెలంగాణ బుద్ధిజీవులు, సమాజంలోని అన్ని వర్గాలు ఖండించాలన్నారు. అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? దీనిపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పోలీస్ సోదరులారా గుర్తుపెట్టుకోండి. మొన్నదాకా 10 సంవత్సరాలు మేమున్నాం, ఇప్పుడు వీళ్ళున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన, ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నడుస్తూ ఉంది. ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మేమే వస్తాం. మీరు మర్చిపోకండి. మీరు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మీ పని మీరు చేయండి. యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మీరు ఆ విషయాన్ని మర్చిపోకండి. యు ఆర్ నాట్ కస్టోడియన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. సరే, ఆయన ప్రభుత్వ అధినేతగా ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించే బాధ్యత ఆయన నెరవేర్చాలి. పోలీసులుగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత మీరు నిర్వర్తించాలి తప్ప నిన్న మా జర్నలిస్టు, పాపం సీనియర్ జర్నలిస్టు, ఆయన మీదనే దాడి జరుగుతుంది, ఆయన మీదనే మీరు కేసు పెడతారు. ఇది ఎక్కడ అన్యాయం? వాళ్ళ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అదేవిధంగా మా మాజీ మంత్రులను, మా మాజీ ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను, మా నాయకులను అడ్డగోలుగా విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడితే ఒక్కరి మీద కూడా కేసు కాదు, ఒక్కరిని కూడా మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి మాట్లాడతలేరు. మా నాయకులు, కార్యకర్తల మీద చాలా చోట్ల దాడులు జరిగితే ఎక్కడ కూడా మీరు కేసులు బుక్ చేస్తలేరు. మా వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే కూడా ఆ పిటిషన్లను తీసుకొని మీరు డస్ట్బిన్లో వారేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్లు ఇస్తే ఆగ మేఘాల మీద కేసులు పెడుతున్నారు. మా వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరికీ కూడా నేను పోలీస్ సోదరులకు మళ్ళీ చెప్తా ఉన్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు.
ఈ గుంపు మేస్త్రి పరిపాలన ఎన్ని రోజులు ఉంటుందో ఏమో, వాళ్ళకి చాలా గ్రూపులు ఉన్నాయి, ఇదేం జరుగుతుందో ఏందో ఎవరికి తెలియదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు మా కార్యకర్తలు మా నాయకుల పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరెవరు వ్యవహరిస్తున్నారో అన్నీ కూడా మేము గమనిస్తున్నాం. మేమేం కళ్ళు మూసుకొని కూర్చోలేదు, మేము అన్నీ గమనిస్తున్నాం. ఫాతేనగర్ కార్పొరేటర్ పడాల సతీష్ తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు కార్పొరేటర్ పడాల సతీష్ గౌడ్ తెలిపారు. ఫాతేనగర్ డివిజన్ పరిధిలోని పైప్లైన్ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి చర్యలు చేపట్టారు. సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో ఫాతేనగర్ డివిజన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీంతో ఈ సమస్య పరిష్కారానికై స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావుతో చర్చించి పాలకవర్గం నుండి నిధుల కేటాయించడం జరిగిందన్నారు. దశలో వారీగా డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కొరకు పనులు చేపడతామన్నారు. దీని ద్వారా డివిజన్లోని పైప్లైన్ రోడ్డు, హరిజన్ బస్తీ, నేతాజీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్, జవహర్ నగర్ కు డ్రైనేజీ సమస్య ఉండి ఊరట కలుగుతుందన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగింపు దశకు చేరుకుంది. రాత్రి వనదేవతలు వనప్రవేశం చేయనున్నారు. తల్లుల వనప్రవేశంతో మహాసంహరం ముయ్యనుంది. అదేవిధంగా సాయంత్రం గద్దెల వద్ద పూజారులు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం వడదేవతల వడప్రవేశ ఘట్టం ప్రారంభమైంది. ములుగులోని చిలకలగుట్టకు సమ్మక్క తల్లి, కన్నపల్లి ఆలయానికి సార్లమ్మ, గంగారం మండలం పూనుగొండ్లకు పడిగిద్దరాజు పయనం కానున్నారు. ఏటూరి నాగారం మండలం కోడంగాయకు గోవిందరాజు పయనం కానున్నారు. ఊరేగింపు, సాంప్రదాయ నృత్యాల మధ్య వడదేవతలు తరలి వెళ్లనున్నారు. సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయంటూ పలు దినపత్రికల్లో వస్తున్న వార్తలు నిరాధారమైనవని ఉస్మానియా విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే పదోన్నతుల ప్రక్రియ జరిగిందని తేల్చి చెప్పింది. జీవో నెంబర్ 15ను అనుసరించి యూజీసీ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించామని రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ వివరించారు. ఏవైనా అనుమానాలుంటే యూజీసీ నిబంధనలను ఒకసారి పరిశీలించుకోవచ్చని సూచించారు. తర్వాత డీన్ కూడా ఎలిజిబుల్ ఉన్న డీన్స్ నా డిపార్ట్మెంట్లలో వాళ్ళకు కూడా 10 years ఉన్న డీనే ఉండాలి. 10 years కంటే తక్కువ వాళ్ళని కూడా పిలుస్తారు. వాళ్ళందరూ గురించి చూసుకున్నాక మనకు వచ్చిన రివ్యూ పేపర్స్ వాళ్ళకి చూపించడం జరుగుతుంది. వాళ్ళు చూసిన తర్వాత ఇవన్నీ కరెక్టే ఉన్నది, రివ్యూ కరెక్ట్ చేసిన తర్వాతనే ఇంటర్వ్యూకి ఎక్స్పర్ట్స్ని కూడా వస్తారు. మరి ఎవరైతే బీఓఎస్ ఇచ్చిన నెంబర్స్ పేర్లు ఉన్నాయో ఆ బీఓఎస్ ఇచ్చిన పేర్లనే అందులో నుండే మళ్ళీ ఒక ఎక్స్పర్ట్స్ని కూడా పిలుస్తాం. మరి ఈ రివ్యూ చేసిన వాళ్ళు వస్తారు ఒకరు, తర్వాత ముగ్గురు ఉన్న రిమైనింగ్ ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళ ప్లాన్స్ ఏమున్నాయని ఇంటరాక్ట్ అవుతుంటారు. అంతే మీరు ఏం చేసిండ్రు, ఎక్కడ చేసినది ఇంటర్వ్యూ లాగా ఇంటరాక్ట్ కూడా ఉంటుంది. ఆ ఇంటరాక్టివ్లో ఫ్యూచర్ స్కోప్ ఏంటిది అవన్నీ అడుగుతారు. సో ఆ పద్ధతి ప్రకారం సెలెక్ట్ చేసిన ప్రాసెస్ ఇది. సో దీనికి మెయిన్గా మేము కోరుకునేది ఏంటంటే తర్వాత నిపుణులైతే ఏదైతే వాళ్ళు ఇంటర్వ్యూలో రికమెండ్ చేస్తారో దాని ప్రకారమే ఆర్డర్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా లేదు, వాళ్ళు అక్కడ చెప్పవచ్చు కూడా మీ పేపర్స్ ఉన్నాయి కానీ మీ పేపర్సా కాదని కూడా అడుగుతారా. వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసినాక వాళ్ళ ఇంటనే ప్రాపర్గా ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాంటి దాంట్లో ఆ కమిటీ ఒకేసారి ఓకే అన్న తర్వాత దాని మీద సిగ్నేచర్స్ తీసుకొని వాళ్ళకి మాత్రమే ప్రమోషన్ ఆర్డర్స్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఏంటంటే యూజీసీ నిబంధనల ప్రకారం ఏదైతే సెలెక్షన్ కమిటీ వాళ్ళు ఒక్కసారి ఓకే అని అంటే దానికి మాత్రం మీరు కట్టుబడి ఉండాలి. దాని మీద హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసెస్ వేసి వాటి జడ్జిమెంట్ ఇచ్చారు. సెలెక్షన్ కమిటీ ఈజ్ ద మెయిన్ ఫైనల్ అథారిటీ, దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా లేదు అనేది ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది. సో అట్లాంటిది మేము మీడియా మిత్రులను కోరేది ఏంటంటే ఇట్లాంటిది తప్పుడు సమాచారం ఏమైనా వచ్చినప్పుడు మీరు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి ఒక్కసారి మీకు ఏమైనా డౌట్ ప్రింట్ చేసేటప్పుడు ఉస్మానియాలో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ని అడిగి దానికి రెస్పాన్స్ తీసుకొని రాస్తే బాగుంటుంది మాకు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య తమ సమస్యలపై అధికారులను నిలదీశారు. ఓయూ వీసీ రవీందర్ యాదవ్కు తమ సమస్యలను చెప్పడానికి వస్తే సమయం ఇవ్వలేదని మండిపడ్డారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా లాభం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే విలేకరుల సమావేశానికి రావాల్సి వచ్చిందని సత్య స్పష్టం చేశారు. ప్రతి ఒక్క డీటెయిల్ ఉంది.
ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకుని మాట్లాడి చెప్తున్నా నేను 4th నాడు 3 o'clock. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద గురు సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు పాల్గొని గురు సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. రవిదాస్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సుమంత్, తాలా అజయ్, బలికొండ నరసింహ తదితరులు పాల్గొన్నారు. మన సమాజంలో షేర్ చేయడమే కాకుండా ముఖ్యంగా అణగారిన వర్గాలన్నిటికీ ఆయన ఏమని చెప్పిండంటే కులం అనేది ఉండొద్దు ఈ దేశంలో అని చెప్పిండు. మరి ముఖ్యంగా సతీ సహగమనము ఇలాంటి ఆచారాలన్నిటికీ ఆయన నిప్పు పెట్టాలని చెప్పిండు. కాబట్టి ముఖ్యంగా మన జాతిలో పుట్టిన కాబట్టి ఎవరు సంత్ రవిదాస్ అయినా ఈయనను మనం అందరికీ ఒక జనరలైజ్డ్గా ఈ సంత్ రవిదాస్ని మన అందరి సమాజానికి సౌత్ ఇండియాలో పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాదిగలు ముఖ్యంగా బానిసలుగా ఎవరైతే ఈ మాదిగ జాతి బతుకుతుందో వీళ్ళకు ఒక అధికారం అనేదాన్ని ఈయన చెప్పిపోయిండు. మాదిగలు బతికితే ఈయనక సింహాసనం మీద కూర్చోవాలి, లేకపోతే శ్మశానంలో ఉండాలని చెప్పి ఆయన చెప్పిపోయింది. కాబట్టి మాదిగలంతా ఏ పార్టీలు ఉన్నా సరే రాజకీయంగా ఒక సింహంలాగా ఉండాలి తప్ప. హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో డబుల్ బెడ్రూమ్స్ అధికారులమని చెప్పి మోసాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఒక మహిళను బెదిరించి 8 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని పోలీసు అధికారి తెలిపారు. నిందితుల నుంచి 14 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఒక కారు, 2 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సో ఆవిడ ఆ తర్వాత కూతురి కొడుకు మనవడు మాత్రమే ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీరితో డిస్కస్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని క్రైమ్ నెంబర్ 226/2024 అండర్ సెక్షన్ 392 IPC ఆఫ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్ చేసి నెక్స్ట్ ఇది ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్పెక్టర్ మన్మథ్ కుమార్, తర్వాత DSI కోటేశ్వరరావు, నాగరాజు, అతని స్టాఫ్ అందరూ కలిసి ఈ కేసుని డిఫరెంట్ టీమ్స్గా వీళ్ళు ఫామ్ అయ్యి రైట్ ఫ్రమ్ ఆవిడ ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి ఫుటేజెస్ ఏవేవి ఉన్నాయి అని చెప్పి అవన్నీ కలెక్ట్ చేసుకోవడము, ఆ ప్లేసెస్ అన్నీ కూడా సీన్కి వెళ్ళడము, ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడము, ఆ దారిలో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్కి మాకు ఏవేవి అవసరం వస్తుంది ఇన్వెస్టిగేషన్కి అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కారులో ఏదైతే తీసుకెళ్తారో ఈ అక్యూజ్డ్ ఇతను A2 అనిల్ కుమార్ అని చెప్పి ఇతను ఈవిడని తీసుకొని వెళ్తారు. తర్వాత కారులో గడ్డే సాయి కుమార్ అని చెప్పి అతను డ్రైవర్ అన్నట్టు. సో వీళ్ళిద్దరూ తీసుకెళ్ళి ఈ పని చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ A2, A3ని ఎంగేజ్ చేసిన అతను A1 దశరథి సాత్విక్. ఇతను వీళ్ళిద్దరికీ ముందు రోజే వచ్చి రెక్కి అంతా చూపించి ఒక కార్ని కూడా ఒకరోజు ముందు రోజు సెల్ఫ్ డ్రైవ్ కార్లో నుంచి కార్ రెంటల్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని వీళ్ళిద్దరిని ఎక్కించుకొని ఇంటి వరకు తీసుకొచ్చి మొత్తం ఆ ప్లేసెస్ సరౌండింగ్స్ ఇల్లు కూడా చూపించడం జరుగుతుంది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలను మోసం చేస్తూ నకిలీ నిత్యావసర సరుకులను తయారు చేస్తున్న 4 ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ నిత్యావసర సరుకులు తయారు చేస్తున్న మహేందర్ సింగ్ తో పాటు పోర్టనర్స్ మిథిలేష్ కుమార్, త్రియం కుమార్ను అరెస్ట్ చేశారు. శ్యామ్ బాటి, కమల్ బాటి, జయరాంలు పరారీలో ఉన్నారు. ప్రముఖ వ్యాపార సముదాయాలకు చెందిన లేబుల్స్ ను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. రెడ్ బుల్ టీ పౌడర్, సర్టిఫికల్స్, టైడ్ కోకోనట్, పారాషూట్ ఆయిల్, ఎవరెస్ట్ మసాలాలు, హార్పిక్, లైసల్ వంటి పేర్లతో నకిలీ సామాగ్రిని తయారు చేస్తుంది ముఠా. ఇలాంటి నకిలీ వస్తువులను మైలర్దేవులపల్లిలోని కాటిన్ దాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు దుండగులు. తయారు చేసిన నకిలీ నిత్యావసర సరుకులను నగరం అవుట్ సైడ్ మారుమూల గ్రామాల్లో ఉన్న కిరాణా దుకాణాలను తరలిస్తున్నారు. ఇంటి సామాన్లను డూప్లికేట్ వస్తువులుగా ప్రొడ్యూస్ చేసి తయారు చేసి వాటికి డూప్లికేట్ లేబుల్స్, సీల్స్ వేసి అమ్మే గ్యాంగ్ ఒకదాన్ని పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకు ఇన్ఫర్మేషన్ రాగానే టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో లోకల్ పోలీసులు ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మహేంద్ర సింగ్ అనే అతను ఈ కింగ్ పిన్గా పనిచేస్తున్నాడు. ఇతను తన ముఖ్యమైన అనుచరులు శ్యామ్ భాటి మరియు కమల్ భాటి అనే 2 వ్యక్తితోని గత కొద్ది రోజులుగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే ఇంటిలో వాడుకునే వస్తువుల వివిధ కంపెనీల యొక్క మంచి పాపులర్ ప్రామినెంట్ కంపెనీల యొక్క బ్రాండ్లను వాడుకొని వాటి లేబుల్స్ తయారు చేసుకొని ఈ వస్తువులు తయారు చేసి లోకల్ మార్కెట్లోకి అమ్మడం చేస్తున్నారు.
ఈ విధంగా ప్రజలను చీట్ చేస్తున్నాడు, విపరీతంగా డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. ఈ బ్రాండ్లలో ఈ డూప్లికేట్ తయారు చేసిన వస్తువుల్లో చెప్పుకోదగ్గ ఏంటంటే పారాషూట్ ఆయిల్. Previously Kashipur area lo okati padtunaru, so that place was seized, raided, and now that is not functioning anymore. So obviously once oka place lo close ayin tarvata automatically criminal will find other places to go to this kind of work. So now next we have found that Kateda Nagar lo pettana, so Kateda Nagar lo seize chesi close cheyalem. We can only once the information develop chestunnam itla inni goods ni will chestunaru ani telustundi. So going forward also similar actions will be taken and we will try to remove it from the scene. అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా అన్న కూతురిపై ఆశపడ్డ వ్యక్తిని అన్న భార్యే హత్య చేసిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ హత్య కేసుపై ఉప్పల్ పిఎస్లో మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పుస్తకాల సాయి కుమార్, పుస్తకాల చంద్రప్రకాష్లు చిన్నాన్న పెద్దన్న కుమారులు. అయితే అన్న చంద్రప్రకాష్ చనిపోయారు. దీంతో సాయి కుమార్ అన్న భార్య శారదతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అంతేకాకుండా అన్న కూతురిపై ఆశపడటంతో సాయి కుమార్ బంధువులైన దీపక్ కుమార్ స్నేహితుడు బాలకృష్ణ సహాయంతో సాయి కుమార్ ను హత్య చేసిందని మల్కాజ్గిరి డీసీపీ పద్మచారెడ్డి తెలిపారు. మర్డర్ పై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డీసీపీ వెల్లడించారు. హాస్పిటల్లో ఇతన్ని శారదాన ఆవిడ తర్వాత ఆవిడకి సంబంధించినటువంటి రిలేటివ్స్ కలిసి అతన్ని స్టాబ్ చేశారని చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను సర్జరీకి వెళ్ళడము, తర్వాత ఐసీయూలో ఉండడం, తర్వాత నెక్స్ట్ డే సబ్సిక్వెంట్గా చనిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ కేసు 307 ఐపీసీలో రిజిస్టర్ అయ్యి లేటర్ 302 ఐపీసీగా సెక్షన్ ఆల్టర్ అయింది. సో దీంట్లో టీమ్స్ ఇమీడియట్గా కూడా బికాజ్ ఇట్ ఈస్ మర్డర్ ఇన్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇమీడియట్గా 3 టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన క్రమంలో మనకు తెలిసిన అక్కడ ఉన్నటువంటి సీన్లో ఉన్నటువంటి ఏమేమి వస్తువులు అయితే ఉన్నాయో, లైక్ అక్కడ ఒక కారం పొడి దొరికింది, తర్వాత బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ చుట్టుపక్కల అట్ ద సీన్ లేకపోయినా కూడా కొంచెం పక్కకే మనకు కెమెరాస్ ఉండడము. సో ఇన్వెస్టిగేషన్ ఆ లైన్స్లో వెళ్ళడం జరిగింది. ఈ ఎవరైతే డిజీజ్డ్ ఉన్నారో ఆ డిజీజ్డ్కి A2 శారద అనే ఆవిడ వరుసకి మరదలవుతుంది, తమ్ముని వైఫ్. అతను చనిపోతారు, షీఈస్ అ విడోయర్. ఆవిడకి 2 అమ్మాయిలు ఉంటారు. సో షీఈస్ లీడింగ్ ఏ సింగిల్ లైఫ్ విత్ 2 చిల్డ్రన్. అమ్మాయిలతోటి ఉంటుంది. సో ఇతను